పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని, వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం 2013 అమలుపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు, సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ మహిళలపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. దీనికోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి సుమారు 11 సంవత్సరాలు పూర్తయినా ఇంకా అవగాహన స్థాయిలోనే ఉండటం విచారకరమని పేర్కొన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆర్డీఓ మేడం గారికి, ఇచ్చేసిన జిల్లా అధికార సిబ్బందికి, తహసీల్దార్స్కి అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యాక్ట్ గురించి ఏర్పాటు చేసిన సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి కమిటీలు అయితే ఫామ్ చేయడం జరిగింది. మనకి ప్రతి మనము గవర్నమెంట్కి మేము నివేదికలు సమర్పించాలి సరే మనం ఫామ్ చేసుకోవాల్సి ఉంది. ఎక్కడైనా సరే మనకి తీసుకోవాలి. అలాగే మన బాక్స్, కంప్లైంట్ బాక్స్ అనేది వేయడం జరుగుతుంది. మహిళా వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళకి తెలియాలి. నాకు రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయిలో కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరిశీలిస్తాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పని అన్నాం. ఇది 480 పెట్టాము. రాష్ట్రంలో మన జిల్లానే ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు. అది పెట్టడం అనేది ముఖ్యం కాదు, అది ఎంత యాక్టివ్ ఉందనేది ముఖ్యం. మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు. సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఇలా మెంబర్స్తో మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు. ప్రతి ఆఫీసులో పెట్టారు. అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి ఆఫీసులో కమిటీ పెట్టారు. ఆ కమిటీ ఎంత యాక్టివ్ ఉంది, ఎంత యాక్టివ్ ఉన్నదని మనం పరిశీలించుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అన్ని శాఖల జిల్లాధికారులు ఉన్నారు కాబట్టి మీరు చెప్తాను, మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళలు మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉండే భయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి బయటకు చెబితే రేపు ఏమైందో అన్న భయం ఉంటుంది. వాళ్ళకు భరోసా కలగజేసుకోవడం అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు భయపడే పరిస్థితులు ఏమైనా ఉంటే, లేదు మేము భరోసా ఉన్నాము మీరు ఇవ్వండి, మీరు ముందుకు రండి అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయి కార్యాలయాలు కానివ్వండి, మండలం కానివ్వండి, జిల్లా స్థాయిలో ప్రతి దాంట్లో కూడా ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. ఆ కమిటీ ద్వారా ఆ ప్రదేశాల్లో పనిచేస్తున్న మహిళలకు ఒక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయండి. ముందు వాళ్ళకి ఒక అవగాహన కలగజేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ లోకల్ కమిటీ, జిల్లా స్థాయిలో లోకల్ కమిటీ నిన్నే ఫామ్ చేశాము. అదొక కమిటీ ఒకటి ఉంది. జిల్లా స్థాయిలో వచ్చిన వాటి అన్నిటికి కూడా ఇక్కడ మేము చర్య తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ యాక్ట్ ద్వారా కేసు కానీ రిజిస్టర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్ అన్న విషయాన్ని తెలియాలి. ఎవరైతే ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియాలి ఇటువంటి యాక్ట్ ఉందన్న విషయాన్ని. అది మీరు ప్రచారం చేయండి. మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు వేధిస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ విధమైన శిక్షలు పడడానికి అవకాశం ఉంటాయి అన్న విషయాన్ని ముందు ఆడికి తెలియదు కదా. ఆడికి భయం ఉంటే వాడు చేయడానికి సిద్ధపడ్డ సహజంగా. దాన్ని ఎవడేం చేస్తారంటే వాడు చేయడానికి సిద్ధపడేది. సో అటువంటి అవకాశం కూడా లేకుండా వాళ్ళకి వీళ్ళకు కూడా తెలిసే విధంగా ఈ విధమైన చర్యలు ఉంటాయి అన్న విషయం కూడా బాగా అవగాహన కలగజేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. సో బిఎన్ఎస్ ప్రకారంగా ఇప్పుడు దీంట్లో స్పెసిఫిక్లీ మెన్షన్ 2 laws అండి. 509 which is basically insult.
చెప్పినా అనే సిగ్నల్స్ చేస్తారు కదా, ఇలాంటి